ఆ రోజు ఎందుకు పోయారో తెలుసారా? వాళ్ళు ఎన్కౌంటర్ అది నక్సలిజాన్ ఏమొచ్చింది వాళ్ళ ప్రాణాలు తీస్తా. నువ్వు మంచోనివేనా అయితే నువ్వు మంచిగా చేస్తే వాళ్ళు ఎందుకంటారు? రాళ్ళ నిమ్మలంగా మాట్లాడు తిని. అసలు ఇప్పుడున్న అన్నలు ఆ అడవులలో ఉండడం అవసరం లేదు. ఇప్పుడు ఉగ్రవాదులతో చర్చలు జరుపుతుందట నా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఈ తెలివి ఈ జ్ఞానాన్ని ప్రజల మధ్యలో ఉంచి సమాజం మధ్యలో ఉండి ఈ రాజ్యంతో పోరాటం చేయాలి. మావోయిస్టు అగ్రనేత సుధాకర్ ఎన్కౌంటర్. బీజాపూర్ లో నేషనల్ పార్క్ ప్రాంతంలో కాల్చివేత. చంపుతారు. దళపతి నంబాలను కోల్పోయిన నక్సల్ కు మరో దెబ్బ. సుధాకర్ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిటికల్ స్కూల్ ఇన్ఛార్జ్. 2004లో ఆర్కేతో పాటు శాంతి చర్చలకు. స్వస్థలం ఏలూరు జిల్లా సత్యవోలు. ఆయుర్వేదం అభ్యసిస్తూ పోరుబాటలోకంట. ఇక ఆంధ్ర, ఒడిశా, డీకేలో 40 ఏళ్ల జీవితం అంట అమరగొడుక. ఇక సుధాకర్ తలపై 1 కోటికి పైగా రివార్డు ఉందంట. ఆ కోట్లు తీసుకొని పండుకోర్రా ఇంట్లో. ఆ కోట్లు తీసుకొని వాళ్ళు ఎందుకు పోయారో తెలుసారా? అదన్నా తెలుసా ఉనికన్నా? నేను ఈ రోజు ముచ్చట కాదురా, ఆ రోజు ముచ్చట. ఆ రోజు ఎందుకు పోయారో తెలుసారా? వాళ్ళు ఎన్కౌంటర్ అది నక్సలిజాన్ ఎందుకు పోయారు? వాళ్ళు ఏటికి పోయారో చెప్పు. ఈ దొంగలు దొరల చేతుల రాజ్యం ఉండి ఇబ్బందులు పెడితే అడవిబాట పట్టిర్రా. కడుపుల మండి పేదలకు భూములు అందించాలి, పేదలకు భూ అందించాలి అని కొంతమంది ఒక సిస్టమ్, కొంతమంది ఊర్లలో ఉండి పోరాడుతున్నా, కొంతమంది ఉంటాయి కానీ ఇక దాంట్లకు అనుబంధంగా అట్లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకుని అడవిబాట పట్టిర్రా. అడవిబాటాలు తిని దున్నోలలో బలుస్తుంది పోలేదురా. మీ లెక్క వెనకేసుకుంటేందుకు పోలే విన్నరా? వాళ్ళు అడవిబాట ఎందుకు పట్టిరు? పేదోడికి భూమి అందాలి, పేదోడికి భూమి ఇల్లు గూడు అందాలి, పేదోడు సస్యశ్యామలంగా బతకాలి, భూమి మీదకి మనిషి అయ్యి వచ్చిండ్రా. వాళ్ళ కోసం నేను పోతున్నారని ఆ అడవిబాట పట్టిండు. ఎందుకు బలిచి పట్టినారా వాళ్ళు? మీకెందుకురా 100,000 ఎకరాల భూములు? చెప్పురి, దీనికి సమాధానం ఉన్నదిరా కన్నా. ఇప్పుడు జోలు చెప్తారు. ఇక వాళ్ళు ఏమన్నారా? ఇప్పుడు దానికి ఒక ప్రభుత్వం దానికోసం సంపితిరి పానం తీసిరు. ఏమొచ్చిందిరా మీకు? ఏమొచ్చిందిరా? వాళ్ళ ప్రాణాలు తీస్తా. నువ్వు మంచోనివేనా అయితే నువ్వు మంచిగా చేస్తే వాళ్ళు ఎందుకంటారు? రాళ్ళ నిమ్మలంగా మాట్లాడు తిని. నువ్వు మంచి చేస్తావు చూస్తారుగా వాళ్ళు కూడా. వాళ్ళు ఏమన్నారుగా? నువ్వు మంచి చేసుకుంటూ పోతే వాళ్ళు నీకేం భయం అని. అంటే నువ్వు లంగా వ్యవహారం వేస్తున్నావనే కదా, వాళ్ళతోటి భయం ఉందనే కదా వాళ్ళని చంపింది. నువ్వు లంగా వ్యవహారం వేస్తున్నావు, దొంగ వ్యవహారం వేస్తున్నావు కాబట్టి వాళ్ళ మీద కాల్పులు జరిపినావు. నువ్వు మంచోని అయితే నీకు భయం ఎక్కడిది? వాళ్ళు మంచోళ్ళని వాళ్ళు ఎందుకు అంటారు? బువ్వ పెడుతోంది ఇక ప్రజలకు అందించే అన్ని అందుతుంటే వాళ్ళు ఏమని అంటారా? అయ్యో మేము ఇక ఇప్పుడు మంచిగానే జరుగుతుందిగా వాళ్ళని ఎందుకు అంటామని నిమ్మలంగా తిని ఉంటారుగా వాళ్ళు కూడా. ఎవరి జోలికన్నా వస్తారా? అయినా సరే అప్పట్లో పోయిన వాళ్ళు అప్పుడు ఆ రోజు ఈ రోజుకైనా నేనెందుకు అడుగుతున్నా అంటే అసలు ఇప్పుడున్న అన్నలు ఆ అడవులలో ఉండడం అవసరం లేదు. ఇప్పుడు అవసరం ఎందుకు చెప్పు? ఏమో టెక్నాలజీ ఏందో అంతా మారింది, అంతా మారింది. అప్పటి వ్యవస్థకు మీరు ఉన్నారు, 2 చేతులు ఎత్తి దండం పెట్టొచ్చు, మీ పాదాలకు దండం పెట్టొచ్చు కూడా. ఎందుకంటే పేదోడికి భూమి అందింది, భయం అనేది ఉన్నది కాబట్టి బతికిరు. ఇప్పుడు అవసరం లేదు, మీరు ఊర్లోకి రావాలి. ఊర్లోకి వచ్చి ఈ దొంగల సంగతి ఊర్లో ఉండి ప్రజల మధ్యలో ఉండి ప్రజల ఇళ్లలో తిరిగి ప్రజల కోసం పాటుపడి ఈ తెలివి ఈ జ్ఞానాన్ని ప్రజల మధ్యలో ఉంచి సమాజం మధ్యలో ఉండి ఈ రాజ్యంతో పోరాటం చేయాలి. మీరు అట్ట చేయాలని నేను అడుగుతున్నాను. నాకు తెలిసి మీరు అట్టున్నారు, ఓకే ఉన్నారు. ఉంచేమైంది? పోలీసు వాళ్ళు మిమ్మల్ని కాల్చిన వాళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీలు, మీరు చచ్చిపోయింది వాళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీలు, అందరూ వాళ్ళు బీసీలు ఎస్సీలు ఎస్టీలు, పోలీసు వాళ్ళు బీసీలు ఎస్సీ ఎస్టీలు. ఆర్డర్ ఇస్తాడు వాడు, ఆర్డర్ ఇచ్చేటోడు వాడు పోయి కాల్చుకొని చంపుకోపోయిరా మీరు అని చెప్పురి. దీంట్లో జవాబు ఉంటే చెప్పురు నాకు కూడా. ఇది తెలుసుకోవాలి మనం. అందుకనే నా వద్ద నాకు తెలుసో తెలియకనో మీరు కూడా నిర్ణయించవచ్చు. నేను నాకున్న ఆలోచన ప్రకారంగా మాట్లాడుతున్నా. ఇప్పటికీ ఈ కాలానికి మీరు అడవిలో ఉండడం అనవసరం. మీరు ప్రజలకు రావడమే, మీ కాడ ఉన్న శక్తి బలాన్ని ఈ ప్రజల తరపు నుండి ఈ దొంగల అంతు చూడడమే. ప్రజాస్వామ్యంలోకి రావాలి. అడవిలో ఉండి గన్ను పట్టే బదులు వీడికి వచ్చి ఓటుతోటి ఊర్లోకి వచ్చి పెన్నుతోటి యుద్ధం చేయొచ్చు. గన్ను కంటే పదునైంది కదా, గన్ను కంటే పదునైంది. విన్నవా? గన్ను కంటే పదునైందే ఓటు. విన్నరా? ఓటు దెబ్బతో సంపగొట్టచ్చు. సంపొచ్చు అంటే ఉడగొట్టవచ్చు, ఇంట్లో కూర్చోబెట్టొచ్చు, అంటే రాజ్యాన్ని కూల్చొచ్చు. అందుకని ఆ చైతన్యం కల్పించాలంటే మీరు ఊర్లలోకి రావాలి. మీరు అడవిలో ఉండి పానాలు తీసుకుంటారు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే మాకు బాధేసి అయ్యో మా ఊళ్ళు చచ్చిపోయారు అనుకుంటాం, ఊకుంటాం. ఏం చేస్తాం? ఏం చేయగలం? ఇప్పుడు నేను చంపిరాని నీ లెక్క పోరాటం చేస్తామా? మళ్ళీ పోతాం అడవికి? ఉన్నోళ్ళని పిట్టల కాల్చినట్టు కాల్చి ఉగ్రవాదులతో చర్చలు జరుపుతుందట నా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. విన్నావా? కానీ ఈ అడవిలో ఉన్న అన్నలతో చర్చలకు జరపదట. అంటే ఎటువంటి నిర్ణయం తీసుకుంటూ చూసుకో. చర్చల పేరు చెప్పాలి, వస్తే సంపాల సాడుగా.
అది ఇప్పుడు ఆయన ఏడ చచ్చిపోయిండు, ఆయన పార్క్ అంటుండు. పార్క్ కాడికి ఆయన ఎందుకు వచ్చిండు? ఏదో పని మీద ఏదో ఉంటది. అయితే ఎల్లో కూడా ఏంది అని అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే అసలు కావాలని కాల్పులో చనిపోయినా లేదంటే దొరికితే పట్టుకొని ఏమైనా పోయి చంపినా అని చెప్పేసి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అట్ట కూడా ఉంటుంది. మరి ఇప్పుడు ఆయన మనిషి అనేటప్పుడు ఆరోగ్యం బాగలేకపోతానో లేకపోతే ఏదో ఒక రకంగానో ఓన్ కలిస్తేందుకో ఓ కాడికి పోతేందుకో వస్తారు. లీక్ అయింది కనిపించింది అనుకో అట్ట కలిసి చంపి కూడా ఎన్కౌంటర్ అని చెప్తారు మీరు. ఎన్ని జరగలే అట్లా దొంగ ఎన్కౌంటర్లు ఎన్ని జరగలే, పేపర్ పత్రికలు ఎన్ని రాలే అట్లా. వద్దు నాయన, మీ సంగతి అంతా తెలుసు, ప్రాణాలు తీస్తారని తెలుసు. ఇప్పటికైనా నాకు దయచేసి మీరు ఊర్లలో వచ్చి ప్రజలండగా ఉండాలని మీకు ఈ తలవారు తాతగా వేడుకుంటున్నా. నాకు తప్పో ఒప్పో కానీ నాకు తెలిసిన విషయాలు మీతోటి పంచుకుంటున్నాను, ముచ్చట్లు. అది తప్పైతే తప్పే అనుకోరు మీరు. మీ మార్గాలు వేరే వేరే ఉంటుండొచ్చు, కానీ నా మార్గం నేను గిట్నే అనుకుంటున్నా. నా బలం ఎక్కడుందిరా అంటే మీరందరూ ఊర్లలోకి వస్తే ఈ దొంగల లెక్క చూడొచ్చు అని నాలో. అది కథ.